హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇలా ఖాళీ మొత్తం రూమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే క్వార్టర్ ఖాళీ చేస్తున్నాం. మాకు వేరే కాలనీలో ఇంకా క్వార్టర్స్ దొరికాయి అన్నమాట. అందుకని ఇది ఎమర్జెన్సీ ఖాళీ చేయమన్నారు. అందుకని మొత్తం సామాన్లన్నీ ప్యాక్ చేసి ఇంకా వెహికల్ వచ్చింది ఆర్మీ వాళ్ళది, దాంట్లో ఇంకా పెట్టేసి ఇంకా మొత్తం క్లీన్ చేసి మొత్తం ఖాళీ చేసి ఇంకెదిగో కొంచెం కొంచెం డస్ట్ ఉందన్నమాట. ఈ డస్ట్ మొత్తం మళ్ళీ తుడిసేసి ఇంకా వెనక నుంచి పట్టుకెళ్తామని ఉంచాము. మొత్తం చూడండి ఎంత డస్ట్. మాకైతే ఇంకా పోస్టింగ్లని ఇంకా క్వార్టర్స్ చేంజ్ అవ్వాలి అంటే తల పిచ్చి మామూలు కాదు. మా ఫ్రెండ్స్ అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే అందరం బాగా అటాచ్మెంట్ అయిపోతాం, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మళ్ళీ అందరం క్లోజ్ నెలకి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి అన్నమాట. నేనైతే చాలా మిస్ అవుతున్నా మా పాత ఫ్రెండ్స్ అందరికీ. అందరం అన్నింటి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలా సెలబ్రేట్ చేసుకొని ఒక ఫ్యామిలీ లాగా అటాచ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇలా చేసేటప్పుడు చాలా ఫీల్ అవుతుంది. ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ కూడా ఫ్రెండ్స్ అయితే అవుతారు, కానీ కొంచెం ఫీల్ ఉంటుంది అన్నమాట వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే. దాన్ని కూడా ఫెస్టివల్ని కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మాకైతే ఇంకా ట్రాన్స్ఫర్లని ఇంకా మేము బట్టిండా వచ్చి 2 years అవుతుంది. 2 yearsలో 3 షిఫ్టింగ్ అయ్యిందనమాట క్వార్టర్స్. బాగాలేదని చెప్పేసి, లేకపోతే నెక్స్ట్ సైడ్ స్టెప్ వచ్చిందని చెప్పి మాకైతే ఫుల్గా ఉంటుంది. మా కాలనీ విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇక్కడ పిల్లలకు కూడా మాకు అందరికీ ఫ్రెండ్స్ అయితే బాగా అయ్యారు, కానీ తప్పదు, ఇలాంటి సిచ్యువేషన్లో వదిలి వెళ్ళాలి. మాలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా? కామెంట్ చేసి చెప్పండి. ఆ రోజైతే ఇంకా మోసం, ఫుల్గా చలి, వాతావరణం మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫుల్గా మంచు పడుతుంది. మంచులో ఇంకా తప్పదు, మొత్తం సామాన్లన్నీ ముందునే వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇంకా నేను మా ఆయన వెనక నుంచి స్కూటీలో కొంచెం సామాన్ మిగిలిపోయినవన్నీ షిఫ్ట్ చేసాము. ఇలా ఉంటుంది మా ఆర్మీ వాళ్ళది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.